సాయి కదంబమాల 17వ భాగానికి స్వాగతం సుస్వాగతం. శ్రీ రామకృష్ణ గారు శ్రీమతి కుమారి దంపతులు మండపేట వాస్తవ్యులు. కుమారి గారు శ్రీ సాయిబాబా వారు తనకు కలిగించిన మహిమను గురించి ఈ విధంగా చెప్తున్నారు. కుమారి గారికి ఒక పాప, పేరు అమూల్య. చదువులో చిన్నప్పటి నుంచి తనదే ప్రథమ స్థానం. ఒక్క క్లాసులో కూడా ప్రైవేట్ పెట్టించుకోలేదు. ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ చదివి MBA చేసి బ్యాంక్ టెస్ట్ వ్రాయాలి అనుకుంది తను. బీటెక్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే సెటిల్మెంట్కు ఆలస్యం కాదని తల్లి తండ్రి అనుకున్నారు. ఎంసెట్ పరీక్ష వ్రాయకూడదనుకున్నా మళ్ళీ తనే వ్రాసింది. ర్యాంకు కూడా మంచిగా వచ్చినా బీటెక్ మాత్రం చదవనని చెప్పింది. అప్పుడు ర్యాంకు బాగా వచ్చినా బీటెక్ చదవనంటోంది బాబా. ఆమెకు ఇంజనీరింగ్ చదవడం మంచిదైతే అమూల్య మనస్సు మార్చు తండ్రి అని కుమారి గారు బాబావారిని వేడుకున్నారు. కౌన్సిలింగ్కు వెళ్ళి వచ్చింది. తనకై తానుగానే బీటెక్ చదువుతానని చెప్పింది. కాలేజీలో చేర్చేలోగా షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకోవాలి అనుకున్నారు కుమారి గారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో రామకృష్ణ గారు తర్వాత వెళ్దాము అన్నారు. కానీ కుమారి గారికి పైకి చెప్పకపోయినా మనసులో మాత్రం షిరిడీ వెళ్ళలేకపోయానని అనుకుంటూనే ఉన్నారు. ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ సూరంపాలెంలో చేర్చమని రామకృష్ణ గారికి కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది. మంచి రోజు చూసుకుని అమూల్యతో బయలుదేరారు. బస్సు మండపేట నుంచి ద్వారపూడి దాటింది. బస్సులో 10 మంది మాత్రమే ఉన్నారు. కుమారి గారు ఎక్కిన బస్సు డ్రైవరు మరొక డ్రైవర్తో మాట్లాడి, నా బస్సులో 10 మంది మాత్రమే ఉన్నారు, నీ బస్సులో ఎంతమంది ఉన్నారు అంటే తాను కూడా 10 మంది లోపే ఉన్నారనడంతో 20 మందికి 2 బస్సులు ఎందుకు, నువ్వు కూడా ఫలానా చోటకు వచ్చే, నేను కూడా ఆగుతానని చెప్పి కుమారి గారి బస్సు డ్రైవరు సరాసరి బలభద్రపురం బాబావారి గుడి ముందే ఆపాడు. కుమార్ గారి మనస్సులో చెప్పలేని ఆనందం. ఆమె డ్రైవర్ గారి వద్దకు వెళ్ళి, బాబాను దర్శించుకుని వస్తాము, కాసేపు బస్సు ఆపుతారా అంటే అతడు అంగీకరించాడు. కుమారి గారితో బస్సులోని వారు కూడా బాబా దర్శనం చేసుకున్నారు. బిడ్డను కాలేజీలో చేర్చే ముందు షిరిడి వెళ్ళి దర్శనం చేయించలేకపోయాను అనే కుమారి గారి ఆర్తి బాబావారికి చేరకుండా ఉంటుందా? తనను దర్శించుకోవాలి అనే కోరికను కుమారి గారికి బాబా ఈ విధంగా తీర్చారు. సంతృప్తిని మించిన ధనం లేదు, సంతోషాన్ని మించిన బలం రాదు. కుమారి గారి మనస్సు ప్రశాంతతను పొందింది. డ్రైవర్ గారు యథాలాపంగా బస్సు ఆపినా తన బిడ్డ కాలేజీలో చేరే ముందుగా బాబాను దర్శించుకోవాలి అనే కోరిక బలభద్రపురంలో తీర్చినందుకైనా బాబావారికి కృతజ్ఞతలు ఆమె తెలుపుకున్నారు. పాపకు 4 సంవత్సరాల బీటెక్ చదువు ప్రశాంతంగా ముగియడం, హైదరాబాదులో TCS కంపెనీలో ఉద్యోగం ఇచ్చినట్లుగా కంపెనీ వారు తెలపటం జరిగింది. ప్రస్తుతం కాల్ లెటర్ కోసం ఎదురు చూస్తున్నది అమూల్య. ఆమె వెళ్ళిన దారి బాబావారి దయతో సుగమం కావాలని, బాబావారి రక్ష అమూల్యకు ఎల్లకాలం ఉండాలని ప్రార్థిద్దాం. బాబా సచ్చరిత్రలో చెప్పినట్లు తన పటం ఎక్కడైతే ఉంటుందో
తాను అక్కడ ఉంటాను అంటారు బాబా. షిరిడీలో ఉన్న ఈ 5 మూరల శరీరమే బాబా అనుకుంటే వారికి బాబా తత్వమే తెలియదంటారు సాయినాథ. సాయి సాయి అని నామజపం చేస్తే భక్తుల వెంటే తాను ఉంటాను అంటారు బాబా. నీవు షిరిడీ రాకున్నా బలభద్రపురంలోనే తన దర్శనమిచ్చి నీ బిడ్డకు నా దీవెనలు ఉంటాయని బాబావారి ఆశీస్సులు పొందిన కుమారి గారు అదృష్టవంతులు. ఈరోజు మనం ఈ విధంగా సాయిబాబా వారి మహిమను గురించి చెప్పుకున్నాం. మళ్ళీ గురువారం బాబావారి మరొక క్రొత్త మహిమను గురించి చెప్పుకుందాం. జై సాయిరామ్.